ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ రీజన్స్ చాలా ఉంటాయి. ఒకవేళ గనక తల్లిదండ్రులలో ఎవరికో ఒకరికి లేదా మన బంధువులలో ఎవరికైనా ఒకరికి ఉంటే తర్వాత ప్రోజనికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి. డైజైగోటిక్ ట్విన్స్, మోనోజైగోటిక్ ట్విన్స్లో కూడా వీళ్ళు టెస్ట్ చేశారు. దాంట్లో మోనోజైగోటిక్ ట్విన్స్లో చాలా ఎక్కువగా స్కిజోఫ్రీనియా లక్షణాలు, అంటే ఒక ట్విన్కి కనుక స్కిజోఫ్రీనియా లక్షణాలు ఉంటే ఇంకో ట్విన్కి స్కిజోఫ్రీనియా లక్షణాలు ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉండింది. మోనోజైగోటిక్ అంటే ఒకే అండం ద్వారా ఒకే అండం ఒకే శుక్రకణం ఫెర్టిలైజ్ అయిన తర్వాత వచ్చే దానివల్ల ఉండే పిల్లల్లో మోనోజైగోటిక్ ట్విన్స్లో చాలా ఎక్కువ ప్రాబబిలిటీ కనపడింది. దీంతోపాటు ఫెమిలియల్గా జెనెటిక్తో పాటు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సార్స్ వల్ల కూడా స్కిజోఫ్రీనియా వచ్చే లక్షణాలు ఉన్నవి. అండ్ మీరు అన్నట్టు మన మెదడులో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, ముఖ్యంగా డోపమైన్, సెరోటోనిన్, నారెపినెఫ్రిన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అందులో డోపమైన్ అనేది చాలా ఎక్కువ మేజర్ పార్ట్ ఈ స్కిజోఫ్రీనియా లక్షణాలు కలగజేస్తుంది.